పోలీసులు వెళ్లిన తర్వాత స్వప్న ఇంటి గదులన్నింటినీ ఒక్కసారి మళ్లీ తనిఖీ చేయడం మొదలుపెడుతుంది. ఆందోళన ఇంకా వదలక తలుపులన్నీ చెక్ చేస్తూ చివరికి ఆమె చేతులు అల్మారాకి వెళ్తాయి. తలుపు తెరచిన క్షణమే ఆమె ఊపిరి ఆగిపోతుంది. అందులో ఇద్దరిలో ఒకరు, స్వయంగా తన ఇంటిని తనిఖీ చేసిన వారిలో ఒకరు, చేతులు, కాళ్లు బిగుగా కట్టబడి, నోరు మూసివేసి ఉక్కిరిబిక్కిరిగా కూర్చున్నారు. గమనిస్తే వారి యూనిఫాం కూడా కొంతవరకు చించబడి ఉంది. ఒకచోట దాక్కుని ఉన్నది నిజమైన పోలీసు. అయితే మరొక్కడెవడు? స్వప్న మొబైల్ను ఎత్తేసరికి స్క్రీన్ వెలిగిపోతుంది. ఒక కొత్త మెసేజ్ వచ్చి ఉంటుంది. నువ్వు నమ్మినవాళ్లే అసలైన భయంకరులు. మనం భద్రతకు నమ్మే పోలీసులే అసలు ప్రమాదంగా మారడం షాకింగ్. ఫోన్ ఎయిర్ ప్లేన్ మోడ్లో ఉండటం. బయట ఎవ్వరూ లేరు అనిపించే సమయంలో అసలు లోపలే ప్రమాదం ఉండటం. అస్సలు అక్కడ ఏం జరుగుతుంది? ఆ అజ్ఞాత గొంతు ఎవరిది తెలియాలంటే